ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం వైష్ణవ దివ్యదేశికాలలో 9 తిరుకపితాళం, తిరుకపిస్థలం అనిగా కూడా పిలుస్తారు. స్వామి గజేంద్రవరద పెరుమాళ్, మూలమూర్తి ఆదిమూల పెరుమాళ్, ఉత్సవమూర్తి ఆంధ్రాకరై కಣ್ಣన్గా పిలుస్తారు. అమ్మ రమామణి, రమణవల్లి, జ్ఞానాకృతి, పోట్రామరయాల్గా పిలుస్తారు. స్థల వృక్షం పారిజాతం, పుష్కరిణి గజేంద్ర తీర్థం, విమానం జ్ఞానాకృతి విమానం, గగనాకార విమానంగా పిలుస్తారు. ఇది కపిస్థలంగా పిలిచే వానరోత్తముడైన ఆంజనేయ స్వామికి ఇక్కడ గజేంద్ర మోక్షాన్ని స్వామి చూపించినందువల్ల, కపి అనగా వానరం కదా, వానరోత్తములలో ఉత్తముడైన ఆంజనేయ స్వామికి ఆయన కోరిక మేరకు దర్శించిన స్థలం కాబట్టి దీనిని గజేంద్ర వరద పెరుమాళ్గా పిలుస్తారు. వైష్ణవ దివ్యదేశికాలలో గజేంద్ర మోక్షం చూపించే ఏకైక దివ్యదేశికం ఇదొకటే. ఇది కుంభకోణం నుండి తిరువయ్యార్ వెళ్లే మార్గం పాపనాశనం రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని కృష్ణారణ్య క్షేత్రాలుగా కూడా పిలుస్తారు. తతిమ ఇవి 5 అన్నమాట. పంచకృష్ణారణ్య క్షేత్రాలు: తిరుకండంగుడి, తిరుకండమంగై, తిరుక్కన్నపురం, తిరుక్కోవిలూర్, తిరుకపిస్థలం ఇవన్నమాట. ఆంజనేయ స్వామి పెరుమాళ్ ఇక్కడ తపస్సు చేసి గజేంద్ర మోక్ష దృశ్యాన్ని చూడాలని వేడుకుంటారు అని చాలా ఆశపడతారు. స్వామి ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు తపస్సు చేస్తారు. గజేంద్ర మోక్షం కృతయుగంలో జరిగింది. ఆంజనేయ స్వామి రామభక్తుడు. ఈ ఆశతో కోరిక తీర్చుకోవడానికి తపస్సు చేసినందున స్వామి ఆయనకు గరుడారూఢుడై గజేంద్రవరదునిగా దర్శనమిచ్చిన దివ్యక్షేత్రం. శ్రీరంగంలా కొల్లిడం కావేరి నదుల మధ్యలాగా ఈ క్షేత్రం కూడా పాపనాశనం ప్రక్కన ఉంటుంది. 1000 సంవత్సరాలు గజేంద్రునికి మొసలికి జరిగిన ఈ సంగ్రామంలో గజరాజు నీరసించి శరణు వేడగా సుదర్శన చక్రంతో అతనిని సంహరిస్తారు. ఈ యాక్చువల్గా ఈ సంఘటన జరిగింది బక్సర్, బీహార్లో అన్నమాట. గజేంద్ర మోక్షం అక్కడ జరిగింది, సోన్పూర్ అనే గ్రామంలో జరిగింది. కానీ హనుమంతుడు ఇక్కడ పెరుమాళ్ని అలా సేవించాలనుకున్నందువలన స్వామి అక్కడ ఎలా జరిగిందో అలాంటి సన్నివేశంతో ఇక్కడ దర్శనం ఇవ్వడం ఇక్కడ ఇదన్నమాట. దేవదేవుడు రామునిలా దర్శన భాగ్యం కలిగించినందువల్ల ఈ స్థలాన్ని కపిస్థలం అని కూడా వ్యవహరిస్తారు. ఎన్నో పురాణాలలో ఆళ్వారుల శ్రీ సూక్తాలలో గజేంద్ర మోక్షం కనిపిస్తుంది. ఒక్క తిరుమజిసే ఆళ్వారులు మంగళాశాసనం చేసిన చోటు ఇది. తంజావూరు జిల్లాల్లో ఉంటుందన్నమాట ఇది. పూర్వకాలం ఈ పుష్కరిణిలో హూహు అనే గంధర్వుడు శాపవశాత్తు ఉండేవాడు. పుష్కరిణికి వచ్చిన వారందరినీ కాలిని పట్టుకుని లాగుతూ ఉండేవారు. ఒకసారి అగస్త్య ముని స్నానమాచరించడానికి రాగా ఆయన కాళ్ళని కూడా లోపలికి లాగటంతో ఆయన కోపగించి మొసలిగా జన్మించమని శాపమిస్తారు. దీంతో భయపడిన రాక్షసుడు శాప విమోచనం కోసం ప్రార్థించగా గజేంద్ర మోక్షం అప్పుడు శాప విమోచనం కలుగుతుందని చెప్తారు. అదే సమయంలో ఇంద్రద్యుమ్నుడనే రాజు అత్యంత విష్ణు భక్తులన్నమాట ఉండేవారు. ఒకసారి ఆయన తీవ్ర ధ్యానంలో ఉండగా అగస్త్య మహాముని వస్తారు. కానీ ధ్యానంలో ఉండటం వల్ల రాజు కోసం ఎంతసేపు ఎదురు చూసినా రాకపోవటంతో ఆయనే పూజా మందిరంలోకి వెళ్తారు. అయినా గమనించని రాజును చూసి కోపోద్రిక్తుడై ఏనుగుగా జన్మించమని శపిస్తారు మహర్షి. ధ్యానం నుండి బయటకు వచ్చి రాజు శాప విమోచనాన్ని అడగగా త్వరలోనే విముక్తి కలుగుతుందని చెప్తారు. శాపవశాన ఏనుగులా జన్మిస్తారు రాజు. గజేంద్ర మోక్షం రోజున స్నానమాచరించి పూజకు తామరలు తుంచుతుండగా మొసలి కాలుని పట్టుకుని లాగుతుంది. 1000 సంవత్సరాల తరువాత స్వామి విముక్తిని ప్రసాదించారు. తన సుదర్శన చక్రంతో ఏనుగుని రక్షించి మొసలి తల ఖండించి ఇద్దరికి శాప విమోచనాన్ని కలిగించారు ఆ పరంధాముడు. ఆ దృశ్యాన్ని ఇక్కడ ఆంజనేయ స్వామి తిలకించాలని ఆశపడినందున అలా దర్శనమిచ్చిన ఏకైక పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం. స్వామి ప్రశాంత వాతావరణంలో భక్తులను ఎవరొస్తున్నారా అని చూస్తున్నట్టుగా అందంగా
పాలకడలిలో శయనించిన లాగా శయన భంగిమతో దర్శనమిచ్చే అద్భుత క్షేత్రం. రద్దీ ఉండదు. ఈ స్వామి కోవెలలో ప్రశాంతంగా ఖాళీగా ఉంటుందన్నమాట. స్వామి ఒక్కరే ఉంటారు. ఈ స్వామిని సేవిస్తే యమబాధలు తొలగిపోతాయి. ఆనందంగా ఉన్న శయనభంగిమలోని ఈ స్వామి దర్శన మాత్రం చేత పాపాలు నశిస్తాయి, అపవాదులు దరిచేరవు, యమభయం ఉండదు. పాలకడలిలో దర్శనమిచ్చే ఈ స్వామివారు రమామణి అమ్మవారి అద్భుతమైన దివ్య క్షేత్రం. రమామణివల్లి గజేంద్రవరద పెరుమాళ్ కొలువైన తిరుకపిస్థలం. సిరికింజెప్పడు శంఖ చక్రయుగమున్ చేతోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడభ్రకపతిన్ వన్నింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్ల ముజొక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహి అయి. ఇలా స్వామి ఏవి పట్టించుకోకుండా గజేంద్రుని రక్షించడానికి వచ్చేసిన చోటనమాట. పరశుర మూడు ఆదిమూలం, గజేంద్రవరద ఆదిమూలం, 4 సప్తర్షి అగస్త్య మహాముని, 5 గజేంద్రుడు, ఇంద్రయమున, 6 కశ్యప మహాముని, 7 గజేంద్ర మోక్షం. సేమ్ ఇది అక్కడే ఉంది చూడు. గంధర్వ హుహు ఆయన పేరు కదా, గంధర్వుడు కదా మొసలి. ప్రాంగణంలో ముగ్గులు అయితే అండి ఎంత బాగా వేశారో. ఈ ముగ్గులు చూడటానికి నాకు ఎక్కువ టైం పట్టింది అనమాట. నేను చక్కగా ప్రశాంతంగా ఈ ముగ్గులన్నీ కూడా చూశాను. ఇవి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. రమామణి అమ్మవారి సన్నిధిలోని అందమైన రంగవల్లులు అనమాట ఇవన్నీ. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.